శ్రీమన్నారాయణ. ఇక మిథున రాశి వారికి ఈ ఆశ్వీజ మాసంలో ఆయా గ్రహ స్థితి వల్ల, గ్రహ సంచారం వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి అధిపతి బుధుడు. రాశి అధిపతి ప్రస్తుతానికి లగ్నాధిపతిగా మనం భావిస్తూ, ఆ బుధుడు ప్రస్తుతం ఈ పూర్ణిమ వరకు ఉండేటువంటి సంచారం లోపల రాహు చంద్రుడితో కలిసి దశమ స్థానంలో తిరగడము, బుధుడేమో పంచమ స్థానంలో సంచరించడము వల్ల మిథున రాశికి జన్మలగ్నంలో కుజ సంచారం వల్ల ఈ వీళ్లకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయం లోపల ముఖ్యంగా జల సంబంధ వాటర్ కంటామినేషన్ కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మిథున రాశి వాళ్ళు జల సంబంధ, జ్వర సంబంధ బాధలు బాగా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే కుజుడు జన్మలగ్నంలో అంటే మిథున రాశిలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఈ అంటువ్యాధులు, జల సంబంధించినటువంటి వ్యాధులు పొసగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్య విషయం లోపల జాగ్రత్త వహించాలి. తర్వాత బుధుడు 5వ స్థానంలో ఉండడం ఒక రకంగా శుభ పరిణామము. సంతాన సంబంధించినటువంటి ఎవరైతే తమ విద్య, ఉద్యోగ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో యువతి యువకులు, వాళ్ళందరికీ కూడా ఈ మిథున రాశి వారికి బుధ సంచారం వల్ల చాలా చాలా విద్యానుకూలత, ఉద్యోగానుకూలత సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కూడడం ఏదైతే ఉందో అది మానసిక, శారీరక భయ ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి, రాహుకు సంబంధించినటువంటి, కేతుకు సంబంధించినటువంటి గ్రహ జప, తర్పణ, హోమ, దానాదులు మిథున రాశి వాళ్ళు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 6వ స్థానంలో శుక్ర సంచారం వల్ల, శుక్రుడు పంచమాధిపతి అయ్యి వ్యయాధిపతి అయ్యి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కార్యానుకూలత ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి, దైవిక సంబంధమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలకు, విదేశీ ఉద్యోగ అర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ఆశ్వీజ మాసంలో తమ యొక్క ఏవైతే ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. చతుర్థ స్థానంలో రవి కేతుల యొక్క ప్రభావం వల్ల తండ్రి ఆరోగ్యానికి సంబంధించి, చిన్నాన్న పెద్దనాన్నకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు కావడానికి, ఆకస్మిక ప్రయాణాలు కావడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్లకు ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. తర్వాత తృతీయాధిపతి రవి చతుర్థంలో ఉండడం, అది కేతువుతో కలిసి ఉండడం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా తండ్రి విషయాలలో, చిన్నాన్నల పెద్దనాన్నల విషయాలలో, ఆరోగ్య విషయాలలో ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఉంటుంది. తర్వాత కుటుంబ కలహాలకు అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్లకు. కుటుంబ కలహాలకు ప్రోత్సాహం ఇవ్వకుండా వాటికి దూరంగా మౌనంగా ఉండాల్సిందిగా మిథున రాశి వాళ్లకు సూచన చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ చతుర్థాధిపతి బుధుడు పంచమంలో ఉండడం విద్య అనుకూలతను ఇస్తాడు. తర్వాత పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించేటువంటి దిశగా వాళ్ళ యొక్క కృషి ఉంటుంది. సక్సెస్ కావడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా విద్యా సంబంధమైనటువంటి రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా. తర్వాత షష్టాధిపతి కుజుడు శత్రు బాధలను, రుణ బాధలను, ఆరోగ్య సంబంధించినటువంటి బాధలను కలిగిస్తాడు జన్మలగ్నంలో ఉండడం వల్ల. కాబట్టి మిథున రాశి వాళ్ళు తప్పకుండా కుజ, చంద్ర, రాహు, కేతులకు సంబంధించినటువంటి పరిహారాలను చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం ప్రత్యేకంగా. ఇకపోతే సప్తమాధిపతి గురువు, 7వ స్థానానికి అధిపతి అయినటువంటి ఆ గురువు, దశమ స్థానాధిపతి అయినటువంటి ఆ గురువు
వ్యయస్థానంలో ఉండడం వల్ల భార్య భర్త ఆరోగ్య సంబంధ విషయాలలో ధన వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు కలవడానికి అవకాశం ఉంటుంది. మిత్రులు శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది. మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ మాసమంతా కూడా. కాబట్టి తర్వాత 9వ స్థానాధిపతి అయినటువంటి శని, అష్టమ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో ఉండడం వల్ల కూడా ఒక రకంగా కారకో భావనాశాయ అనేటువంటి సూత్రాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆకస్మికమైనటువంటి ఊహించినటువంటి ధన వ్యయాలు, ధన నష్టాలు శని కలిగిస్తాడు ఈ మిథున రాశి వారికి ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా. కాబట్టి శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా అంటే ఆకస్మికంగా ధన నష్టాలు కాకుండా చూసుకోవాలి. ప్రణాళిక ప్రకారంగా డబ్బును ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి మిథున రాశి వాళ్ళు. ఇక దశమ స్థానంలో చంద్రుడు రాహు సంచారం పూర్ణిమ వరకు, అమావాస్య వరకు చంద్రుడు పంచమ స్థానంలోకి రావడం వల్ల ఈ రాహు చంద్రుల కలయిక వృత్తిపరమైనటువంటి నష్టాలను అంటే అపకీర్తిని, మాట పడాల్సి రావడము, ఉద్యోగంలో అధికమైనటువంటి శ్రమను పొందడము, మానసికమైనటువంటి భయ ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుతో కూడినటువంటి చంద్రుని వల్ల. ఎందుకంటే చంద్రునికి రాహువుకు ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం ఏదైతే ఉందో అది భయ ఆందోళన గురి చేస్తుంది. తప్పకుండా వీళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటల చేసుకోవాలని సూచన చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా. ఇకపోతే వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో 6వ స్థానంలో ఉండడం కొంత శుభ ఫలితాలు ఇచ్చినా కానీ ఆ వ్యయస్థానంలో గురు సంచారం వల్ల నైసర్గికంగా గురువుకు బుధుడికి ఉన్నటువంటి శత్రుత్వం వల్ల కూడా ఈ మిథున రాశి వాళ్ళకి శత్రుబాధలు, కుటుంబ కలహాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోదరుల మధ్య కలహాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని తమ యొక్క నడవడిని, తన యొక్క మౌనాన్ని పాటించాల్సిందిగా సూచిస్తూ ఈ మిథున రాశి వాళ్ళు తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని 3 పూటలా చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.